ఇరాన్‌లో అణుబాంబుని మనం గుర్తించి ఆ అణ్వస్త్రాలు తయారు చేయగలరాళ్ళు. అక్కడ ఉన్నటువంటి యురేనియంని దృష్టిలో పెట్టుకొని. కాబట్టి వాళ్ళ దగ్గర గనక అణ్వస్త్రాలుంటే, అణ్వస్త్రం తయారైతే ప్రపంచానికి ప్రమాదం, ఇజ్రాయెల్‌కి ప్రమాదం, అమెరికాకి ప్రమాదం, యూరప్ దేశాలకి ప్రమాదం. ఎందుకంటే వాళ్ళు తీవ్రవాద సంస్థలైనటువంటి హెజ్బుల్లా, హమాసు, హౌతీ లాంటి వాటిని మెయింటైన్ చేస్తారు కాబట్టని మీరిచ్చిన నివేదిక ప్రకారం ఇరాన్ మీద సమాచారాన్ని సేకరించాం. దాడులకు అవసరమైనటువంటి మ్యాటర్ ఇచ్చాము. కానీ అసలైనటువంటి ఇస్లామిక్ దేశంగా ఉన్నటువంటి పాకిస్తాన్ వాళ్ళకి అణుబాంబు సైనిక శక్తి బలంగా ఉంది. గల్ఫ్ దేశాలకు కూడా సైన్యాన్ని అదికిచ్చే శక్తి ఉంది. అట్లాంటి వాళ్ళ చేతుల్లో ఉన్న అణుబాంబు ప్రమాదకరం కాదా? అనేక తీవ్రవాద సంస్థలకి ఆశ్రయం కల్పిస్తున్నారు వాళ్ళు. కాశ్మీర్‌లో వేర్పాటువాదులైనటువంటి తీవ్రవాదులకి మద్దతిస్తున్నది వాళ్ళే. అలాంటి వాళ్ళ చేతిలో అణుబాంబు ఉంటే అటు భారతదేశానికి ప్రమాదం, ప్రపంచానికి ప్రమాదం గదా! ఏ తీవ్రవాదులు అక్కడున్న ప్రభుత్వాన్ని కూల్చేస్తే ఏమవుతది? అని జెప్పి నేనడిగాను అమెరికాని అని ఒక మాజీ సీఐఏ ఏజెంటు ఇప్పుడు చెప్పుకొస్తున్నారు. అయితే మా ఉన్నతాధికారులు లెక్కలు, ఆధారాలతో చూపించారు. పాకిస్తాన్‌లో ఉన్నటువంటి ఏదైతే న్యూక్లియర్ కమాండ్ అండ్ కంట్రోల్ మొత్తం అమెరికా చేతుల్లో నడుస్తుంది. ఒక అమెరికన్ జనరల్ ఇప్పుడు దానికి కమాండర్‌గా ఉన్నారు. ఆయనకి తెలియకుండా అక్కడి నుంచి ఈగ కూడా అవతలకి కదలదు. కాబట్టి పాకిస్తాన్‌లో అందుకని పాకిస్తాన్ మీద దాడి చేయలేదు అమెరికా. లేపోతే ఎప్పుడో దాని మీద అటాక్ చేసుండేది అన్నటువంటిది లెక్క చెప్పుకొస్తున్నారు.